మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎండవేడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెలలో 2-3 రోజుల నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇదే అంశంపై మా మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రదీప్ మరిన్ని విషయాలు అందిస్తారు. స్కూళ్ళు నడుస్తున్నప్పటికీ తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్ళకు పంపడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా ఎప్పుడూ లేనంతగా గత 2-3 సంవత్సరాల నుంచి లేనంతగా ఈసారి ఎండ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అయితే ఈ ఎండతో పాటు వేడి గాలి అంటే ఈదురుగాలులు కూడా ఆ విధంగానే ఆ స్థాయిలోనే వీస్తుండడంతో ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే పాలమూరు జిల్లాలో గతంలో ఎన్నడూ లేదంతగా ఈసారి ఏప్రిల్ నెలలోనే 43 నుంచి 40 డిగ్రీలు కావడంతో వచ్చే నెల మే ఇంకా అధికంగా 50 డిగ్రీల వరకు కూడా పోవచ్చని విశ్లేషకులు చెప్తున్నమాట. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఎండ వేడిమికి ఇప్పటికే పదుల సంఖ్యలో ఎండ తాపం కొట్టి హాస్పిటల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉందని చెప్పొచ్చు. అయితే వచ్చే నెల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు ఇస్తున్నారు. అంటే నీటి శాతం ఎక్కువగా తాగాలి, తర్వాత ఎండకు తిరగడం తగ్గించుకుంటే మంచిదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ అనిల్తో ప్రదీప్, మహబూబ్ నగర్ నుంచి.